వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల క్షేత్రంలో దళారులకు చెక్ పెట్టే విధంగా టీటీడీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇదైతే గతంలో అనేక మార్లు ఆధార్ను అనుసంధానం చేస్తూ లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఖచ్చితమైనటువంటి నిర్ధారణ అయ్యేటువంటి భక్తులను గుర్తించేందుకు ఆధార్ని తీసుకొస్తే బాగుంటుందనేసి కూడా అనేక సందర్భాల్లో టీటీడీ భావించినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అటు దేవాదాయ శాఖ కావచ్చు, అనేక సార్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే ఈ యొక్క అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే టీటీడీ పక్కా ప్రణాళికలతో వచ్చేటువంటి భక్తులు మోసం జరగకూడదు, దళారీ వ్యవస్థలు కావచ్చు, అక్కడ జరిగేటువంటి మోసాలను కావచ్చు, వీటన్ని అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఆధార్ని అనుసంధానం ద్వారానే, ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారానే సాధ్యం. ఏదైతే మనం చూస్తున్న గతంలో అనేకమైనటువంటి ఈ యొక్క మోసాలకు కూడా దళారులు పాల్పడుతున్నట్టు సందర్భాలు అనేకం మనం చూస్తూనే ఉంటాం. ఏదైతే దర్శనాలు సమర్పించేటువంటి టికెట్ల విషయంలో సైతం ఏదైతే ఒక క్యాండిడేట్ ఉంటాడో, ఆధారు వేరే క్యాండిడేట్ ఉండే అసలు పొంతన లేనటువంటి అదే రూములు పొందడం కానీ, ఆ బ్రేక్ దర్శనాల్లో కావచ్చు, లేకపోతే ఇతర సేవలు అన్నిటికీ కూడా అనేక మార్లు దళారులు ఈ యొక్క ఆధార్ని ఫేక్స్ ఆధార్ సృష్టించి అనేక మార్లు ఈ యొక్క దళారీ వ్యవస్థ అంతా కూడా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. అయితే అలాంటి దళారీ వ్యవస్థకంతా కూడా చెక్ పెట్టే విధంగా ఇవాళ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆధార్ అనుసంధానం అనేది మాత్రం ఖచ్చితంగా లక్షలాది మంది భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా టీటీడీ కూడా ఖచ్చితమైనటువంటి ఐడెంటిఫికేషన్ ద్వారా ఏదైతే ఈ భక్తుడు ఇప్పటికే ఎన్నిసార్లు దర్శనానికి వచ్చినాడు, లడ్డు ఎప్పుడు తీసుకున్నాడు, రూమ్ ఎప్పుడు పొందాడు అన్న స్పష్టమైనటువంటి రికార్డు పరంగా తెలుసుకునేదానికి వెసులుబాటుగా ఉంటుంది. అదే రకంగా మోసాలకు పాల్పడేటువంటి వారి పట్ల కూడా తీరుగా వాళ్ళని గుర్తించే విధంగా కూడా ఈ యొక్క సిస్టమ్ అనేది ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. అయితే ఎంతోమంది భక్తులు అనేక దళారుల చేత మోసపోయిన పరిస్థితులు అనేక సందర్భాలు మనం చూసాం. అయితే ఏదైతే ఈ యొక్క ఆధార్ అనుసంధానం అనేది మాత్రం ఖచ్చితంగా అటు ఇంకా మీదట ఏదైతే ఈ యొక్క ఐడెంటిఫికేషన్ ఆధార్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి భక్తులకు కూడా వాళ్ళు ఎటువంటి రూమ్ పొందాలన్నా, స్వామివారి దర్శనాన్ని పొందాలన్నా దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా టీటీడీ ద్వారా, టీటీడీ అందించే సేవల ద్వారా వాళ్ళ యొక్క సేవలను ఏదైతే భక్తులు ఏదైతే అవసరాలు వాటన్నిటిని కూడా సులభతరంగా ఈ యొక్క ఆధార్ ద్వారా తీసుకోవడానికి ఎంతో వెసులుబాటు ఉంటుంది. అదే రకంగా దర్శనానికి కావచ్చు, టోకన్లు కావచ్చు, రూమ్ విషయం కావచ్చు, ప్రతిదీ కూడా ఈ యొక్క ఆధార్ ద్వారా స్పష్టమైనటువంటి ఐడెంటిఫికేషను టీటీడీకి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా దళారీ చేత మోసపోకుండా ఉండేది కూడా ఎంతో వెసులుబాటుగా ఉంటుందనేసి కూడా ఈ యొక్క సిస్టమ్ ద్వారా టీటీడీ భావిస్తుంది. అయితే ఇది ఇంప్లిమెంట్ చేస్తే రానున్నటువంటి రోజుల్లో తిరుమల క్షేత్రంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఇక మీదట కనబడవన్నది మాత్రం టీటీడీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మెయిన్ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆధార్ సిస్టమ్ వల్ల దళారీ వ్యవస్థ అరికట్టడం, ఈ యొక్క ఆధార్ దీనివల్ల ఖచ్చితంగా ఆ యొక్క దీన్ని నిర్మూలించేదానికి సామాన్య భక్తులకు ఎంతో మేలు చేసే విధంగా ఉంటుందని కూడా టీటీడీ భావన. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.